ఏది మాట్లాడినా కూడా ఈ రోజున కనీసం ముందు వెనక ఆలోచిస్తాం. ఎవరైనా ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, గతంలో ఎమ్మెల్యే, ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న పేర్ని నాని గారు ప్రధాని మాటలను వక్రీకరించి ఆ ముందు ఆయన ఆచరించమనండి, సూక్తులు చెప్పగానే సరికాదు అని చెప్పి మాట్లాడి మళ్ళీ నాలుగు ఖర్చుకున్నాడంటే ఏంటి బాబాయ్? అంటే ఏదో ఒక విధంగా జనాల్లో కనపడాలనే వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు ఎలా చూడాలి? దేశ ప్రధాని ముందు వెనక ఆలోచించమని చెప్తారా? మీ ఛానల్కి నమస్కారం. ఈరోజు భారతదేశానికి ఒక అత్యుత్తమమైనటువంటి ఆణిముత్యమైనటువంటి ఒక భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినందుకు మన దేశ యొక్క ప్రజల యొక్క అదృష్టం. రెండోది, ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, మన ముఖ్యమంత్రిగా అయినటువంటి మన కూటమి నాయకులు గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, వైఎస్ఆర్పీ నాయకులు, ముఖ్యంగా ఆయనకన్నీ తెలుసు, ఆయన పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు, పేర్ని నాని గారు మంత్రిగా కూడా చేశారు. అన్ని వ్యవస్థల మీద కూడా ఆయనకు ఒక సరైనటువంటి అవగాహన ఉంది. కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆ వైఎస్ఆర్పీ అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని ఆయన సంతోష పెట్టడానికో లేదు ఆయన మెప్పు పొందటానికో దేనికన్నా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంతో వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద వాళ్ళు ప్రత్యేకంగా బురద చల్లాలనేటువంటి కార్యక్రమమే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఏదైనా ఒక మంచి పని చేస్తే దాన్ని వక్రీకరించి ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్పీ వాళ్ళు తిరుగుతున్నారు తప్ప ఈ రాష్ట్రం ఎటుపోతుంది, డెవలప్ అవుతుందా లేదు పతనం అవుతుందా అనేది వాళ్ళకేం పట్టటలా. ప్రభుత్వం అందించేటటువంటి పథకాలు సామాన్యుడి దగ్గరికి చేరుతున్నాయా లేదా అనేది కూడా వాళ్ళకి లేదు. ముఖ్యంగా టార్గెట్ అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇక్కడ చంద్రబాబు, వీళ్ళిద్దరి మీద టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మన దేశం ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడే ఒక ముందడుగేస్తుంది. ఆ ముందడుగేసేటటువంటి సమయంలో ఆ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ యుద్ధం వలన అక్కడి నుంచి మనం సాధారణంగా మన దేశం ఆయిల్ మీద, గల్ఫ్ దేశాల మీద ఆధారపడుతుంది. అక్కడి నుంచి మనకు వస్తేనే ఆయిల్. మరి అటువంటి జలసంధి మూసేయటం వల్ల కానీ ఏదన్నా కానీ యుద్ధ ప్రభావం వల్ల మనకే కాదు అనేక దేశాల్లో ఆయిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి మన ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చారు. ఆయన అసలు తలుచుకుంటే ఆయన కాన్వాయ్లో 150 కార్లు ఉన్నా, ఎంత బందోబస్తు ఉన్నా అడిగేవారు లేరు. అయినా సరే ఆయన అంత ముఖ్యమైన వ్యక్తి, టెర్రరిస్టుల వల్ల కానీ లేదు ఉగ్రవాదుల వల్ల కానీ ఆయనకి చాలా ప్రమాదం ఉంది, ప్రాణాపాయం ఉంది. అయినా సరే ఆయన మొత్తం ఆ కాన్వాయ్ని తగ్గించుకుని 2 వెహికల్స్తో ఆయన వాళ్ళ ప్రజల్లోకి వెళ్తున్నాడంటే ఆయన ఇంకా వీళ్ళు మెచ్చుకోవాల్సింది పోయి ఆయన ధైర్యానికి వీళ్ళు లేనిపోని అన్నీ పెడుతున్నారు. సో ఆయన పిలుపు మేరకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెహికల్స్ తగ్గించుకున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకున్నారు, మంత్రులందరికీ కూడా పిలుపునిచ్చారు. ఎస్పెషల్లీ ఈ రోజున శుక్రవారం రోజున ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగస్తులు కూడా వెహికల్స్ తగ్గించుకొని ఫ్రీ వెహికల్ జోన్ లాగా వెళ్ళండి అని చెప్పి ఒక సూచన కూడా చేసిన నేపథ్యంలో పెద్దలు చెప్పేది ఆచరించకపోగా ఇంకా దాన్ని ఏదో క్రిటిసైజ్ చేసి ప్రజల్లోకి ఏదో ఒక వ్యంగ్యంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంలో మనం మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఆదర్శవంతులైనటువంటి నాయకుల గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీకి కూడా సైకిల్ మీద వెళ్ళినటువంటి కామ్రేడు, కీర్తిశేషులు కామ్రేడ్ పుత్తూరుపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళని కూడా వీళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి. మన దేశం ధనిక దేశం కాదు, పేద దేశం. ప్రపంచ దేశాల్లో అటువంటి దేశాల్లో ఒక పొదుపు అనేటటువంటి ఒక పిలిపిస్తే వీళ్ళు దాన్ని వక్రీకరించి వీళ్ళ అవినీతిని కాపాడుకోవటానికి ఇవాళ చంద్రబాబు మీద, మోడీ మీద వీళ్ళు లేనిపోని అన్ని అబద్ధాలు వేసి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళటానికే తప్ప వేరే ఉద్దేశం మాత్రం కాదు అని నా అభిప్రాయం. చివరిగా సార్, అభివృద్ధి జరుగుతుంది, పరిశ్రమలు తేవడానికి, పెట్టుబడులు తేవడానికి ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సహకరించాల్సింది పోయి ఎక్కడికక్కడ ఏదో ఒక లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడమో లేకపోతే ఏదో ఒక అల్లరి సృష్టించడమో ఎంతవరకు సమంజసం ఉంటారు? గతంలో ఉన్న నాయకులు కనీస బాధ్యత లేదంటారు. కనీస బాధ్యత లేదు. ఇవాళ అమరావతి తీసుకోండి, అమరావతికి
మన కేంద్రం నుంచి కానీ పెట్టుబడులు ఏ రకంగా తీసుకొచ్చి అమరావతిని ఈ విధంగా డెవలప్ చేస్తున్నాడు. క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా వస్తుంది, అనేక ఐటీ సెక్టార్స్ వస్తున్నాయి, స్కిల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అనేక కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఇవాళ జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా ఎంతోమంది ఇక్కడ పెట్టుబడులు పెట్టి మన అమరావతిని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంలో వీళ్ళున్నారు. రెండోది విశాఖపట్నం, మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అనుకున్నటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. తర్వాత అక్కడ కూడా ఐటీ సెక్టర్ నెంబర్ 1గా తయారవుతుంది విశాఖపట్నం. తర్వాత ఇప్పుడు ఈరోజు మన సత్యసాయి జిల్లాలో మన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమాన విడిభాగాలు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీని కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు. మరి ఇటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మరి నిన్నగాక మొన్న అక్కడ శంకుస్థాపన చేశారు. అరే అదొకటి. ఈ విధంగా మనం ముందు ఈ నిరుద్యోగ సమస్య తీర్చడానికి కానీ ఏమండి అర్సలా మిట్టల్ నక్కపల్లి అక్కడ కూడా శంకుస్థాపన ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో కూటమి ప్రభుత్వానికి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు బురద చల్లటం, వీళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకుంటానికి ప్రజల్లో తీసుకెళ్తున్నారు తప్ప ఇవాళ పేరుని నాని ఒక రకంగా చేయలే. ఆయన దగ్గర అన్ని రౌడీజం, వాళ్ళ తండ్రి కూడా నాకు తెలుసు, కృష్ణమూర్తి గారు, పేరుని కృష్ణమూర్తి గారు. ఆయన నిజాయితీ పరుడు, కానీ ఆయన కడుపుని పేరుని నాని ఎట్ట పుట్టాడో మనకు తెలీదు. సరే, పేరుని నాని గారు రౌడీజం పుట్టింది ఈయన నుంచే. అక్కడ ఈయన పౌర సరఫరాల శాఖలో పనిచేసేటప్పుడు గోడౌన్లో కొన్ని కోట్ల రూపాయలు మన బియ్యం కుంభకోణం జరిగింది. మరి దాన్ని కూడా కప్పిపుచ్చుకుంటానికే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు చెప్పిన మాట ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, వాళ్ళున్నా వీళ్ళున్నా తూచా తప్పక వహించాలి. మనకిప్పుడు ఆర్థికంగా డీజిల్ వ్యవస్థ, గ్యాసు, పెట్రోలు చాలా వాటికి తగ్గినాయి. దానికి అనుసంధానంగా నరేంద్ర మోడీ గారు పిలుపునేమని ఇచ్చాడు, అయ్యా ఇట్లా సంగతి నేను కాన్వాయిని తగ్గించాను, మీరు కూడా సాయశక్తుల కూడా మీరు చూసుకోండి అనేపాటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి జెడ్ కేటగిరీ ఉన్నాయని 4 కార్లు పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మన దేశానికి, మన రాష్ట్రానికి కొంత కొరత తగ్గిస్తానికి ఆయన చేసే పని. కాబట్టి మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వీళ్ళందరూ చేస్తున్న పని అది. దాంట్లో తప్పే ఉంది? ఈ రోజున నా దేశం, నా రాష్ట్రం, నా బాధ్యత. బాబు గారు ఏం చెప్తున్నారు? వారంలో ఒక రోజైనా మనం ఇంధనం ఉపయోగించేది ఆపి సైకిళ్ళ మీద తిరగండి, ఒకసారి నడవండి. ఈ రోజున బైకులు వచ్చినాయి, ఎవరు చూసినా కూడా, అంటే వ్యక్తిగతంగా కాదు, ఏ కుర్రోడికైనా బైక్ ఉంటుంది. తర్వాత పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు ఉంటుందా? బైక్ అయితే కొంటున్నారు, పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు ఉంటుందా? వీళ్ళ వల్ల పెట్రోల్కి డీజిల్కి భారం అవుతుంది. అదివరకు రోజుల్లో అలా ఇలాంటి సైకిల్ వేసుకొని తిరుగుతుంటే చక్కగా కాళ్ళకి శ్రమ ఉండిద్ది, యోగా ఉండిద్ది, మన నడకటానికి బాగుండేది. నేనైనా నువ్వైనా సరే ఒక వారంలో ఇలాంటి సైకిల్ ఎప్పుడైతే వారంలో ఒక్కరోజు తొక్కితే చక్కగా ఆరోగ్యంగా ఉండిద్ది, మనిషికి ఒత్తిడి ఉండదు, అది ఒక యోగా లాగా ఉండిద్ది. అవన్నీ బాగుంటాయని నారా చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒకరోజు సైకిల్ డే, అలాగే నడుచుకుంటూ వాకింగ్ చేస్తూ ప్రాణాయామం చేస్తూ యోగా చేస్తూ చేయమంటున్నాడు. ఇవన్నీ చెబుతుంటే వీళ్ళు మేము కూడా ఉన్నాము, మేము కూడా గుర్తింపు ఉండాలని ఏదో పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు తప్పితే ఏముండదు. కనీసం అంటే మనం ఏదైనా మాట్లాడితే ప్రజలు చూస్తారు, ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తారు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చూస్తారనే ఆలోచన ఏమాత్రం లేకపోగా ప్రధానమంత్రి గారు ముందు మీరు పాటించండి, మీరు నీతులు చెప్పడం కాదు అని చెప్పి నిజంగా దేశ ప్రధానికి నీతులు చెప్పే పరిస్థితిలో పేర్ని నాని గారు ఉన్నారంట. పేర్ని నాని గారు ఉన్నారు. ఎందుకున్నారు? దేశ ప్రధానికి చెప్పాలంటే ఆయన టార్గెట్లోకి వెళ్ళాలి కదా. ఆయన టార్గెట్లోకి వెళ్తే ఈయన దాక్కుంటాడు. ఆయన టార్గెట్లోకి వస్తే ఆయన నీతులు చెప్పాడు, వ్యవహరిస్తున్నాడు. ఈయన వ్యవహరిస్తున్నాడా? ఆ రోజున బియ్యం పట్టుకున్నారు, నువ్వు ఎవరినెవరినో పట్టుకొని ఎవరినెవరినో చేసుకొని దాన్ని మాఫీ చేయించావు. ఈ రోజున ప్రధానమంత్రి నీతులు చెప్తే అదే ప్రధానమంత్రి కరుణేరు తెలిసానుకో, శివుడు 3వ కన్ను తెలిసినట్టుండిద్ది. అప్పుడు పేరు నాని ఎక్కడ ఉంటాడో, ఎవరు ఎక్కడ ఉంటారో అందరికీ అర్థమైంది. ఈ రోజున పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు, చివరికి రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరైనా ఇప్పుడు నాయకుడు ఏదో బైక్ మీద ఎక్కి ఫోటో దిగాడంటే ఆయన సరే ఏదో ర్యాలీలో దిగారు అనుకోవచ్చు, కానీ ఆ ఎక్కిన బైక్ పరిశ్రమనే మన ఆంధ్రాకి తీసుకొచ్చారు అంటే ఆ కమిట్మెంట్ ఎలా చూడాలి సార్? ముఖ్యంగా లోకేష్ గారు యువ నాయకుడిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన మార్కు చూపిస్తున్నాడంట. మన విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు చేసే ప్రతి పని కూడా మంచి మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా సాగుతుంది. అట్లాగే
మన నిడమర్లో మొన్న యూనివర్సిటీ ఒకటి ప్రారంభించారు. అట్లాగే మన చిత్తూరు దగ్గర మన రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఒకటి ప్రారంభించారు. ఇవన్నీ కంపెనీలు ప్రారంభించుకుంటా వెళ్తేనే కదా ఇక్కడ ఉన్న కుర్రాళ్ళకు ఉద్యోగాలు కానీ ఏదైనా సరే డెవలపింగ్ కానీ మొత్తం వస్తుంది. అలా కాకుండా వచ్చిన వాళ్ళందరూ నేను తరిమేస్తాను, నా ప్రభుత్వం వస్తే నేను అసెంబ్లీ పెట్టుకొని నేను రాయలేనంటే ఏంటది? పిచ్చోడి చేతికి రాయించినట్టు ఉంది, కానీ ఇది వేరే విధంగా లేదు. వాళ్ళు చేసింది నేను డెవలప్ చేసుకుంటే అలా చెప్పాలి, కానీ నేను వచ్చినాక తీసేస్తాను, వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్ట చేస్తారో చూస్తాను. ₹5 అన్నా క్యాంటీన్లో 4 మెతుకులు పేదవాడు తింటుంటే అది అవసరం లేదు, ఇప్పుడు అసలు మాది అసలు మా ఇదే కాదు అని చెప్పి మొన్న అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు. మొన్న జిల్లా అన్నా క్యాంటీన్ వల్ల ఎవరికి ఉపయోగం లేదని మాట్లాడారు. అంబటి రాంబాబు సొల్లు మాట్లాడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఆయన చేసింది ఏమన్నా మంచి, ఇతర వాళ్ళు చేసింది చెడ్డ. అంతకుముందు వెళ్ళి ఆన్లైన్లో తిడితేనే ఉన్నా అది ఏదో అంటారు. మొన్న తిట్టినప్పుడు కొంతమంది కార్యకర్తలు అడుగుతానికి వెళ్తే ఆయన అంతటికి ఆయన ఇల్లు అంతా ఏదో పగలు కొట్టారో అయ్యి అని చెప్పేసి ధర్నా చేస్తాం, దానికోసం ధర్నా చేస్తాం. అంత అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు ఒకళ్ళని అంటం ఎందుకు, ఇంకోళ్ళు అనిపించుకోవటం ఎందుకు? ఇప్పుడు నువ్వు ఉన్నావు చంద్రబాబు నాయుడు అంత గత అయామంలో ఎవరిని కూడా ఒక మాట అనలా. మీ నోటి దురుసుకి ఇప్పటికీ రోజాకి తాళం వేయలేకపోతున్నారు, మరి ఆ పేరు నానికి తాళం వేయలేకపోతున్నారు, ఇంకో అంబటి రాంబాబుకి తాళం వేయలేకపోతున్నారు. వీళ్ళందరూ తాళాలు వేసారనుకో అదేమంటే రెడ్ బుక్ తీశాడు లోకేష్ బాబు అంటారు. రాజకీయ కక్ష అసలు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అసలు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందే అనుకుందాం అనుకో. అసలు వీళ్ళు బయట ఉండేవాళ్ళ ఈ రోజా అసలు నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడుతుంది? ఆయన సీటీ ఆయన ఏం చింపిద్దా అంటే ఏమో సీటీలు ఉన్నాయి కావాలి, చింపిది కావాలి, చింపి దాంట్లో వేసి గెలగల కొట్టిది కావాలి. ఏది ఏమన్నా రెడ్ బుక్ లో మీ పేజీ చిరిగిపోయిందంట కదా అంటే నా పేజీ చిరకపోతే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చీటీయే చిరిగిపోద్ది. అందుకని నగరంలో ఓడిపోయింది. నగరంలో ఓడిపోయి అక్కడికి వెళ్ళింది, అక్కడ ఒక లెగ్ పెట్టింది, అక్కడ ఓడికొట్టొచ్చింది మరి స్టాలిన్ గారిని. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీటు ఏమో సించేంతట చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని 190 మందిని సదాకోటి లింగాల్లో ఏమో ఒక బోర్డు లింగం. అసలు అక్కడ విజయ్ గెలిచింది కూడా మా వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకోవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడం వల్ల అందుకని ఆ 11 సీట్లు తగ్గినాయి వాళ్ళకి. ఆ 11 సీట్లు వాళ్ళకి తగ్గినాయి. ఈ నెల బట్టే ఈయన కానీ వెళ్ళబోతే ఆ 11 వచ్చాయి శుభ్రంగా. ఎవరు కూడా వీళ్ళు అడ్డం పెట్టేవాళ్ళు కాదు. బ్రహ్మాండంగా విజయ్ వెళ్ళాడు. ఆడెవడో ఫోటో ఇచ్చిందాన్ని ఆయన ఇట పట్టుకుంటే ఆయన ఫోటో ఈయన ఫోటో పట్టుకొని విజయ్ గారు ఇట ఒక్క ఫోటో ఏదో ఇచ్చారని చెప్పేసి ఇట పట్టుకుంటే ఆ 2 ఫోటోలు కలిపి ఇక్కడ బ్యానర్లో. ఏంది అది మన రాష్ట్రమా? అసలు వాళ్ళ మాట వీళ్ళకి అర్థమైందా? నాకు కావాలి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను అసెంబ్లీకి. నేను రాను అంతే. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తానికి ఏం అవసరము, ఏం కారణాలు ఉన్నాయి నీకు తెలుసు. కానీ నా ప్రతిపక్ష హోదానే కావాలంటే ఏంటది? చిన్నపిల్లాడు కానీ డైరీ మిల్క్ చాక్లెట్ కావాలన్నట్టుగా అంటే నేను రానంటే ఏంది? ఇప్పుడు అంతే అండి. ఇప్పుడు అమరావతి ఇక్కడ బాగా రాజధాని బాగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఏమన్నాడు, ఇదే ఇక్కడే బాగుంది, అన్ని విధాలుగా నీటి సౌకర్యం ఉంది. ఇటు ఏమండి ఇక్కడి నుంచి మనము మంగళగిరి నుంచి మొదలుకుంటే విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, తిరుపతికి 450 కిలోమీటర్లు, కడపకి వెళ్ళిన అంతే వస్తుంది. ఇటు మంత్రాలయం దాకా 450 కిలోమీటర్లు, ఇటు హైదరాబాద్ దాకా 250 కిలోమీటర్లు, 350 కిలోమీటర్లు. అన్నిటి సెంటర్లో పెట్టిన ఈ రాజధానిని ఓకే అన్నాడు. తర్వాత వచ్చినాక ఇది కాదు అందరూ సమన్వయం చేయాలని చెప్పేసి కర్నూలు, మరి విశాఖపట్నము, మరి మంగళగిరి, అమరావతి అంటున్నాడు. అన్నాక అది అయిపోయింది. అక్కడ ఉద్యమాలు తీపిచ్చారు, అది అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. వీళ్ళంతా రాష్ట్ర ప్రజలంతా చూసి చంద్రబాబు నాయుడిని గెలిపించారు, ఓకే చెప్పించారు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే జనాల్లోకి వెళ్ళాలని మావి గన్ను. మీవి గన్ను అంటే మీదే గన్ను, మాది కాదు. మాదెందుకైతే గన్ను మీదే. మావి గన్ను అంటే ఏంది అసలు? దానికి ఏంటి అర్థం? ఇప్పుడు ఇంకొక ఆయన అంటాడు అది కాదు, ఏదో పెట్టమంటున్నాడు. ఇంకొక ఆయన జై శ్రీ అయోధ్య అని పెట్టమంటున్నాడు. అయోధ్య అని అంటున్నాడు ఆయన. ఏంటి ఆ మాటలు? అయోధ్య అయింది మావి కానివ్వండి. మావి అంటే ఎం అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, జి అంటే గుంటూరు. అంటే ఏంటది? ఒక పార్లమెంట్లో చట్టం చేసుకొని బిల్లు పాస్ చేసుకున్న దానికి మీరు ఏదో జనంలో మేము కూడా ఉన్నాము, మేము కూడా చేస్తున్నామని తప్పితే ఇదంతా శూన్యం. నిన్న పేరు నాన్నగారు ప్రెస్ మీట్ నేను విన్నాను. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు
చెప్పిన మాటల్ని వక్రీకరించి ఆయన ఏం చెబుతున్నాడు? ప్రధానమంత్రి ఎవరి కోసం చెబుతున్నాడు? మన దేశం సంక్షోభంలో పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి, దానివల్ల చాలా నష్టాలు వచ్చినాయి, కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మనం ఇబ్బంది లేకుండా బ్రతుకుతామని సూచనలు చేశారు. సూచనలో భాగంగా ఎస్కార్డును తగ్గించేసుకున్నాడు ఆయనకంతటా ఆయనే, అంతమందిని వద్దని. అదేవిధంగా సీఎం గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ తన పరిధిలో ఉన్న ఎస్కార్డులు కూడా వాళ్ళు కూడా తగ్గించారు. అది ఒక భాగం అండి. నేను ఆయన ఏమంటాడంటే, అమరావతిలో సీఎంగా చంద్రబాబు గారు ఇళ్ల స్థలం కొన్నారు, బ్రాహ్మణి గారు, అటు పక్కనేమో అసెంబ్లీ ఉంది, ఇటు పక్కనేమో ఇంకోటి ఉంది, ఇటు రైతులకి అవకాశం, రైతులు భూములు ఇస్తే రైతులను పక్కన ఉండటానికి వీలు లేదా అని అంటాడు. పేర్ని నాని గారికి నేను ఒక్క క్వశ్చన్ వేస్తున్నాను. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇల్లు వేసుకున్న కృష్ణ కెనాల్ అమ్మటే కాలువ కట్టలు అమ్మటే ఉన్న పేదవాళ్ళు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటకు పంపించి ఆత్మకూరు దగ్గర జగన్ కాలనీ అని, ఆత్మకూరుకి దానికి 2-3 కిలోమీటర్ల పొలాల్లోకి వెళ్ళి భూమి ప్లాట్లు ఇచ్చాడు. అక్కడ లెగ్గొట్టి నీకు అక్కడ ఆ రోజు కనపడలేదా? పేదలు అక్కడ ఉండారు, మనం ఇల్లు కట్టుకున్నాం, వాళ్ళు దీన్ని ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా ఏడాన్ని తీసుకెళ్ళి ఏడాన్ని ఇవ్వచ్చుగా. టౌన్లో వాళ్ళు తెల్లాలేగితే విజయవాడ టౌన్కి నడిచెళ్ళి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, అంత పేద వర్గాలు. ఆ కాలువ కట్టల మీద ఇల్లు వేసుకొని బ్రతుకుతుంటే 20-30 సంవత్సరాల నుంచి నువ్వు నిర్దాక్షిణ్యంగా అక్కడ ఇల్లు కట్టుకొని నా దగ్గర పేదవాళ్ళు ఉండటానికి ఇల్లు లేదని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జగన్ కాలనీ అనే పేరు పెట్టి, కనీసం ఇవాళ అక్కడికి వెళ్ళాలన్నా, స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా, హాస్పిటల్ ఏదన్నా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా అక్కడ సరైన రోడ్డులు లేవు, సరైన వత లేదు, అక్కడ తీసుకొచ్చి నువ్వు ఇళ్ళు కట్టించావు. ఇవాళ వాళ్ళ ఉసురు మీకు తగలకుండా పోయిందా? తగిలింది కాబట్టే 11 సీట్లు పడిపోయారు. మీరు ఇంకా కావాలని తప్పులు చేస్తున్నారు. ఒక్కటి ఆలోచించండి, నువ్వు మాట్లాడే మాటలు వెనక ఒకసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడుకో. పేర్ని నాన్నగారు నీకు ఒకటే చెప్తున్నాను నేను ఇది, ఎందుకంటే నువ్వు ప్రతిదానికి వక్రీకరించి మాట్లాడతాను. నువ్వేదో తప్పు చేయను, అదే అసలు ప్రధాన్ని విమర్శించే అంత స్థాయి నీదా చెప్పండి. ఆయన ఒక మాట చెప్తే దానికి కట్టుబడి దేశ ప్రజలందరూ ఒకటిగా ఉన్నారు. అప్పటి నుంచి మన కరోనా వచ్చిన కాడి నుంచి ఇప్పుడు కూడా నోట్ల రద్దు కాడి నుంచి ఆయన ఒక మాట చెప్తే దానికి కట్టుబడి, ఆ విషయంలో మాత్రం కట్టుబడి ఉండొచ్చు. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం వర్గీకరించి మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఒక రాజకీయ పార్టీలో ఉండి మీరు ఒక ప్రధాని చేసిన సూచనలు వక్రీకరించి బంగారం కొనొద్దు అంటాడు, ఇళ్ళు కట్టొద్దు అంటాడు, పెట్రోలు సంక్షోభం అంటాడు, అన్నిటికీ వక్రీకరించి మాట్లాడుతున్నావు. ఇది ఎంత సబబుగా ఉంది? అసలు ఈ రాజకీయ పార్టీలు కూడా అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వటం అనేది దండగా, ప్రజలు ఓట్లు వేయటం అనేది చాలా తప్పు. ఆయనకు ఓట్లు అనేది వేయకూడదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ రోజున ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాయి, మరోవైపు ఎక్కడ ఏ చిన్న పరిశ్రమ కనపడ్డా కూడా దానికి వెసులుబాటు కల్పించి పరిశ్రమలు తీసుకొచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని. నిన్న కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఒక పరిశ్రమ తమిళనాడులో మాత్రమే ఉన్న పరిశ్రమని తిరుపతికి స్వాగతించి వాళ్ళకి వస్తువులు కల్పించి ఈ రోజున 3000 ఉద్యోగాల రూపకల్పనకి వీళ్ళు కష్టపడుతుంటే మీరు ఏం చేయకపోగా ఇంకా పై ఎత్తున కూర్చుని ఈ విమర్శలు, ఈ ప్రెస్ మీట్లు ఎంతవరకు? అదే ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు పరిశ్రమలు తెస్తున్నాడు. వాళ్ళ టైంలో ఏం తెచ్చారు? వాళ్ళు ఏం చేయలా. ఈ టైంలో లోకేష్ గారు ఇక్కడ పరిశ్రమలు పెడుతున్న వారికి వాళ్ళ కళ్ళు కుట్టుకుపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఈ పిచ్చి ప్రాలాపన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్న టైంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి? ఉన్న పరిశ్రమలు రామరాజా బ్యాటరీని పారదోలారు హైదరాబాద్లో. అక్కడ దానివల్ల ఎంతమందికి ఉపయోగం? ఇక్కడ మనోళ్ళు ఎంతమంది నష్టపోయారు? అక్కడ కియా మోటార్స్ వాళ్ళు చేశారు. అవి ఎన్ని విధాలుగా. ఇంకా ఇప్పుడు మన లోకేష్ గారు వచ్చి ఈ చుట్టుపక్కల ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ పరిశ్రమలు ఇస్తున్నారు, భూములు ఇస్తానికి ముందుకు వచ్చారు. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ టైంలో ఆయన వచ్చిన 2 సంవత్సరాల టైంలో ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ప్రైవేట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ. నిన్న మీరున్న టైంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఏది 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం ఒకటి ఇచ్చారు. 5,000 రూపాయలు వాలంటీర్. ప్రజలు అయితే గమనిస్తున్నారు కదా, గతానికి ఈ 2 సంవత్సరాలు దాదాపు 24 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు గమనిస్తున్నారు. అవును, గమనిస్తున్నారు, ఖచ్చితంగా గమనిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మేము నెక్స్ట్ మేము వచ్చినాక ఇచ్చేస్తామని. అది మీరు కళ. మీకు జనం ఏం చేసి ఓట్లు వేస్తారండి? ఏం చేశారని చేస్తారు? పైపెచ్చి మేము వచ్చినాక ఏదైనా చేయటం కాదు, మేము వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎక్కడుండా సరే ఎంటాడి 7 సంవత్సరాలు అవతలుండా తీసుకొచ్చి ఇక్కడ మేము శిక్షిస్తామంటున్నారు. అంటే అందుకని మీకు ఓట్లు వేయాలా జనం? పోలవరం కట్టారని మీకు ఓట్లు వేయాలా? బటన్లు నొక్కితే ఓట్లు వేస్తారనుకున్నారా ఏంటి? ఇవాళ నువ్వు బటన్లు నొక్కబట్టి మన ఆంధ్ర రాష్ట్రం ఎంత ఇబ్బంది పడుతుంది.
ఆ నొక్కిన బటన్లు అప్పులు చేసి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఇవాళ. అదే బాబుతో దేశాలకు కూడా ఎగబాకింది. ఇవాళ మోదీ గారు ఆ మాట చెప్పకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు అది ఎందుకు చెప్పాడు? పెట్రోల్ ఆదా కోసం, గ్యాస్ ఆదా కోసం. అందువల్ల జాగ్రత్త పడండి, మళ్ళీ సంక్షోభం పడతాం, మరో శ్రీలంక లాగా అవ్వకూడదు అనే ఉద్దేశంతో, మరో పాకిస్తాన్ లాగా అవ్వకూడదు అనే ఉద్దేశంతో చెప్పారు. అది ముందు చూపుతో చెప్పారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు, మీ పార్టీకి? Please subscribe to Leo News for more videos.